బీఆర్ఎస్ కి అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్మేస్తారు. హాస్టళ్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హామీలపై కమలనాథులు నోరు విప్పడం లేదు. బీజేపీ ఎంపీలకు రేవంత్ భూములు కట్టబెట్టారన్న కేటీఆర్. తెలంగాణకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా ఈ వారంలో అందరికీ అందుతుందన్న తుమ్మల. యూరియా కృత్రిమ కొరతకు కాంగ్రెసే కారణం. బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు. ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్. మంత్రి లోకేష్ చొరవతో ప్రత్యేక జీవో విడుదల. ముస్తాబైన ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి. 69 అడుగుల ఎత్తు, భారీ విగ్రహం సిద్ధం. భారత్, ఫిజీ దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు. ప్రకృతి విపత్తుల నివారణకు సాయం చేస్తామన్న మోదీ. బెంగాల్లో టీచర్ రిక్రూట్ స్కామ్ వ్యవహారంలో ఈడీ దాడులు. గోడ దూకి పారిపోయేందుకు ఎమ్మెల్యే యత్నం, అరెస్ట్. ఎల్ఓసీ సమీపంలో పాక్ డ్రోన్లు కలకలం. నిఘా కోసం ప్రయోగించినట్లు ఆర్మీ అనుమానం. ఆకస్మిక వరదలపై పాకిస్తాన్ను హెచ్చరించిన భారత్. తావి నది ప్రమాదకరంగా మారిందని వార్నింగ్. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 300 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్.